హలో ఫ్రెండ్స్, ఈ కనిపించే సీన్లో చూడండి. భార్యాభర్తలు ఇద్దరు ఒక గాడిదపై కూర్చుని వెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళని చూసి, ఇద్దరు దున్నపోతుల్లా ఉన్నారు, నడిచి వెళ్తే సరిపోతుంది కదా, పాపం ఆ గాడిద చచ్చేలా ఉంది అని అన్నారు. మరుసటి రోజు కేవలం భర్త మాత్రమే గాడిదపై కూర్చుని తన భార్యను నడిపిస్తూ వెళ్తున్నాడు. అక్కడున్న వాళ్ళు వాళ్ళని చూసి, వీడెవడండి బాబు, ఆరవాళ్ళని నడిపిస్తూ వీడు మాత్రం గాడిద మీద రాజులా ఊరేగుతున్నాడు అని అన్నారు. తరువాత రోజు భార్యను గాడిదపై కూర్చోబెట్టి భర్త నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడున్న వాళ్ళు వాళ్ళని చూసి, ఇంట్లో పెత్తనమంతా ఆవిడదే అనుకుంటా, అందుకే వాళ్ళని గాడిద ముందు నడిపిస్తూ తాను హాయిగా కూర్చుంది అని అన్నారు. తరువాత రోజు భార్యాభర్తలు ఇద్దరూ గాడిదతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడున్న వాళ్ళు వాళ్ళని చూసి, బుర్ర తక్కువలా ఉన్నారు, ఇద్దరూ హాయిగా గాడిదపై వెళ్ళొచ్చు కదా, ఇలా ఎందుకు నడుస్తున్నారు అని అన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మనం ఏం చేసినా ఎవరో ఒకరు తప్పు పట్టడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే ఇతరుల మాటల కోసం కాదు, మీ మనసుకు నచ్చినట్టు జీవించండి. ఎందుకంటే విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, కానీ మీ జీవితాన్ని మీరు మాత్రమే జీవించాలి.